వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఢిల్లీ ఉగ్రకుట్ర తర్వాత దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పుడు ఈ ఉగ్ర కోణాలు బయటపడుతున్నాయి. ఈ నెట్వర్కింగ్ సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం అసలు ఎలా ఉంటుంది? ఈ నెట్వర్కింగ్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు? ఎలా వీళ్ళని ఇలా మార్చేస్తూ ఉంటారు? డాక్టర్ని ఉగ్రవాదులుగా ఎలా మార్చేస్తారు? ఇలా ఉంటుంది. వీళ్ళకి ఫండింగ్స్ అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. ఇలా చాలా రకాల డౌట్లు ఉన్నాయి. క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రమేష్ కనగంటి. ఒక్కసారి ఆయన గురించి నేను బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. గతంలో రీసెర్చ్ అసోసియేట్గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ దగ్గర పనిచేస్తున్నారు. అట్ ద సేమ్ టైం నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూజీసీకి సంబంధించి చైర్మన్గా ఉన్నారు. అలాగే ఫౌండర్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్కి కూడా ప్రస్తుతం ఆయన కంటిన్యూ అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయనతోనే ఒకసారి డైరెక్ట్గా మాట్లాడి ఈ నెట్వర్కింగ్ ఎలా ఉంటుంది, వీళ్ళు అసలు ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు, ఫండింగ్స్ ఎలా వస్తుంటాయి, దీంతో పాటు అనేకమైన క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన మాటలో తెలుసుకుందాం. డాక్టర్ రమేష్ కనగంటి గారు, వెల్కమ్ టు ఆర్టీవీ స్టూడియో సార్. నమస్తే అండి. జై హింద్. జై హింద్ సార్. జై హింద్. ఢిల్లీ ఉగ్రకుట్ర తర్వాత నెట్వర్కింగ్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం తవ్వుతున్న కొద్దీ ఇంకా మూలాలు బయటపడుతున్నాయి. వైట్ కాలర్ టెర్రరిజం అనేది ఇప్పుడు కీలకంగా వినిపిస్తున్నమాట. సో ఫస్ట్ ఈ టెర్రరిజం అనేది మనం మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు ఈ వైట్ కాలర్ టెర్రరిజం ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఈ నెట్వర్కింగ్? వైట్ కాలర్ టెర్రరిజం ఈజ్ నథింగ్ బట్ విద్యావంతులైన వాళ్ళు ఉగ్రవాదం వైపు ఆకర్షించబడ్డారు. డాక్టర్సు, ఇంజనీర్సు, యాక్టర్సు, లాయర్సు వీళ్ళందరూ జనరల్గా ఏమనుకుంటారు, పేదరికం అనేది ఉగ్రవాదానికి ఒక కారణం అనుకుంటారు ఇదివరకు. కానీ పేదరికం ఉగ్రవాదానికి కారణము కాదు. ఉగ్రవాదానికి కారణము మితిమీరిన మత ఛాందసవాదము. అది వైట్ కాలర్ టెర్రరిజంగా పరిగణింపబడుతుంది. అంటే పేదరికము, వెనకబాటుతనము ఉగ్రవాదానికి కారణం కాదు. చదువుకున్న విద్యావంతుల్లో కూడా మూర్ఖులు ఉండటం మూలాన వైట్ కాలర్ టెర్రరిజం పెరుగుతుంది. దాన్నే వైట్ కాలర్ టెర్రరిజం అంటారు. ఓకే, అంటే ఎలా? ఇప్పుడు ఇంత చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు ఇంత అంటున్నాం. బట్ వీళ్ళెందుకు, ఏ దేశం అయితే వాళ్ళు ఉప్పుతున్నారు, ఏ దేశం అయితే వాళ్ళకు భిక్ష పెట్టిందో, చదువు భిక్ష పెట్టిందే, లేకపోతే వాళ్ళు బతకడానికి అవకాశం ఇచ్చింది, ఆ దేశం మీద ఎందుకు వీళ్ళు కక్ష అంటే కక్ష కూడా కాదు, ఎందుకు వాళ్ళు ఏదో ఇంత దారుణాలకు పాల్పడాలనుకుంటున్నారు? సచిన్, ఈ వైట్ కాలర్ టెర్రరిజం అనేది ఒక్క భారతదేశానికే పరిమితం కాదు. చాలామంది ఇస్లామిక్ కంట్రీస్లో కూడా బాగా చదువుకున్న విద్యావంతులు కూడా, ఏది ఇస్లాంలో పుట్టి పెరిగిన విద్యావంతులు కూడా ఒక 100 మందిలో ఒక 1% ఓకే ఆ విధంగా ఆకర్షించబడుతున్నారు. అంటే ఐడియాలజీస్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటారంటే మతాన్ని గురించి ప్రబోధించి మత మౌఢ్యాన్ని, మత ఛాందసవాదాన్ని తలకెక్కించి మతము అనే ప్రేరేపణలో భాగంగా మన శత్రు దేశాలైన పాకిస్తాన్ కానీ వేరే దేశాలు దీన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నవి. భారతదేశంలో మనకున్న బలం మన ఐక్యత, మనకున్న బలం మన లౌకిక రాజ్యం, మనకున్న బలం మన సెక్యులర్ ఫ్యాబ్రిక్, సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. మన బలము మన హిందూ, మన ముస్లిం, మన ఇసయ, మన జైన్, మన పార్సీ, ఇది మన బలం. ఈ బలాన్ని విడగొడటానికి శత్రు దేశాలు మన ఐకమత్యాన్ని దెబ్బతీయటానికి, మతాల మధ్య ద్వేషం రగిలించడానికి కొంతమంది బ్లాక్ షీప్ని, అంటే కొంతమంది నల్ల గొర్రెల్ని వాడుకొని ఈ మత మౌఢ్యాన్ని పెంచే పరిణామ క్రమంలో ఈ వైట్ కాలర్ టెర్రరిజాన్ని పెంపొందిస్తున్నారు. ఎలా ఉంటుంది రిక్రూట్మెంట్? ఎందుకంటే వీళ్ళు మీరు అన్నారు ఇక్కడే చదువుకుంటున్నారు, ఇక్కడే ఉంటున్నారు. బట్ ఇక్కడే చదువుకుని ఇక్కడే ఉంటే ఇక్కడే ఉద్యోగం సంపాదించి ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్స్గా ఉన్నవాళ్ళు, అసలు నాలంటి వాడు న్యూస్ చెప్తున్నప్పుడే నిజమా ఒక ప్రొఫెసర్స్గా ఉన్నవాళ్ళు ఉగ్రవాదులా అని చెప్పి షాక్కి గురయ్యాం. ఎలా వీళ్ళు రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది? ఈ మధ్య ఆ టెండెన్సీ ఎలా మారుతోందండి అదంతా కూడా? సచిన్ గారు, ఉగ్రవాదం అంటే అసలు అర్థం ఏంటో చెప్పాలి మన ప్రేక్షకులకి, ఆర్టీవీ ప్రేక్షకులకి. హింస అనే దాన్ని ఒక ఆయుధంగా వాడతా, వైలెన్స్ యాజ్ ఎ టూల్ టు అచీవ్ రిలీజియస్, పొలిటికల్, ఎకనామిక్ అండ్ టెరిటోరియల్ ఎండ్స్ ఆర్ గెయిన్స్. తెలుగులో చెప్పాలంటే ఉగ్రవాదం అంటే హింసని ఆయుధంగా వాడతా రాజకీయపరమైన, మతపరమైన, ప్రాదేశిక ప్రాంతపరమైన, ఆర్థికపరమైన లక్ష్య ఛేదన ఇస్ కాల్డ్ ఉగ్రవాదం. సో అందుట్లో భాగంగా విద్యావంతులు, విద్య లేని వాళ్ళు, చదువుకున్నాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, పండితులు, పామరులు అందరినీ ఈ మత ఛాందసవాదులు ఒక ట్రాప్లో ఇరికిచ్చి తమదైన శైలిలో
మీరు స్వర్గానికి వెళ్తారు. 72 మంది కన్యలతో మీరు సంసారం చేస్తారు. ఏది స్వర్గంలో. మీకు ఆర్థికంగా, రాజకీయంగా ప్లస్ సొసైటీలో కూడా మంచి పేరు వచ్చిద్ది. మీరు మీ ఆత్మాహుతి దాడి చేయండి. మీతో పాటు ఒక 100 మందిని అనుకోండి, మీకు ఒక హీరో స్టేటస్ వస్తుంది అనే ఒక దొంగ మాటలు, ఒక ఒక ట్రాప్ ద్వారా, అంటే ఒక ఉచ్చులోకి తీసుకెళ్ళిపోయి వీళ్ళని మానసికంగా, సైద్ధాంతిక పరంగా వాళ్ళని మైండ్ సెట్ని కలుషితం చేస్తారు. ఒక్కసారి దీన్ని కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే, చదువుకోలేని వాళ్ళు లేకపోతే ఫైనాన్షియల్గా అవసరం ఉన్న వాళ్ళు వెళ్ళారంటే ఇక అర్థం ఉంటుంది. కానీ ఉన్నత విద్యావంతులైన వీళ్ళు దేనికోసం వెళ్తున్నారు అంటే, ఒకటి చెప్పగానే వెంటనే దాంట్లోకి దూకేస్తామా? ఒకడు ఎవరైతే చచ్చిపోమని చెప్తే వెంటనే చచ్చిపోతామా అనే ఒక కాన్సెప్ట్ ఆలోచిస్తారుగా. వీళ్ళలో ఉండదా? ఎలా ఉంటుంది ఇది? మనం వింటూ ఉంటాం, కామం, క్రోధం, మదం, మోహం, మాత్సర్యం. కామ, క్రోధ, మదమోహ మాత్సర్యాలు ఏ విధంగా అయితే మనిషిని అధఃపాతాళానికి తొక్కుతాయో, మత పిచ్చి, మత మౌఢ్యం, మత జాడ్యం మనిషి యొక్క ఆలోచన శక్తిని, విచక్షణా శక్తిని కోల్పోయే విధంగా చేసి, ఇందులో చదువుకున్నవారు, విద్యావంతులు కూడా మరి కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది, అంటే ఒక 1000 మందిలో ఒకళ్ళిద్దరు అనుకున్నా కానీ అది చాలా పెద్ద సంఖ్య. 1000 మందిలో ఒకళ్ళిద్దరు అయినా కానీ. కాబట్టి ఆ విధంగా మారుతున్నారు. మారటానికి కారణము మీకు ఇప్పుడు చెప్పాను. మీరు గనక మతం కోసం, ఈ మతం కోసం చనిపోతే మీకు అక్కడ పైన భగవంతుడు 72 మంది వర్జిన్ కన్యల్ని మీకు ఇస్తాడు. పెద్ద సామ్రాజ్యము, ఆర్థికంగా, సాంఘికంగా, మతపరంగా, రాజకీయ పరంగా మీకు చరిత్రలో ఒక స్థానం దొరుకుద్ది. నమ్మిస్తారండి ఇవి చెప్పగానే? నమ్మేవాళ్ళు కొంతమంది మూర్ఖులు ఉంటారు కదండి. ఆ నమ్మటమే మనకి ఈ సూసైడ్ టెర్రరిజానికి ఒక రీజన్. జనరల్గా అసలు సూసైడ్ టెర్రరిజం అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే సచిన్ గారు, 2వ ప్రపంచ యుద్ధానికి ముందల, అంతకు ముందల కామకాజే అంటే జాపనీస్ భాష, కామకాజే అంటే అర్థం. ఆ కామకాజే నుంచి స్టార్ట్ అయిన ఇది స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ కామకాజే టెర్రరిస్ట్ బాంబింగ్స్ మనము ఎల్టీటీఈ వర్సెస్ సింగళి, అంటే శ్రీలంకలో జరుగుతున్న ఎల్టీటీఈ, వేలుపల్లి ప్రభాకరన్ పిల్లై, సింగపూర్, మన శ్రీలంకలో ఉన్న సింహళీల మధ్య జరిగింది ఒకసారి చూసాం. తర్వాత ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ కాన్ఫ్లిక్ట్లో తరచుగా చూస్తూ ఉంటాం ఈ బాంబింగ్. ఇన్ఫాక్ట్ డ్రోన్స్ అని కూడా విన్నా. తర్వాత అన్ఫార్చునేట్లీ ఇప్పుడు యొక్క ఆనవాళ్ళు భారతదేశంలో, మరి ముఖ్యంగా మన ఢిల్లీ ఉగ్రదాడిలో మరి వెరీ వెరీ అన్ఫార్చునేట్ టు హ్యాపెన్. అలాంటివి జరగకుండా మనము ఎన్నో, మీరు అడిగితే నేను చెప్తాను, ఎన్నో రకాల చర్యలు ప్రొయాక్టివ్గా, ప్రిడిక్టివ్గా, ప్రియంటివ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా క్వశ్చన్స్ రైస్ అయ్యాయి. పహల్గామ్ దాడి తర్వాత గ్యాప్ ఎక్కువ లేదు, దాదాపు ఒక 8 నెలల్లో కూడా కనీసంగా గట్టిగా గడవలేదు. ఇంకొక అటాక్ జరిగిందంటే మన సైన్యం గురించి పెద్దగా ప్రశ్న డైరెక్ట్గా అడిగే సత్తా ఇక్కడ వినిపించట్లేదు. కానీ ఎందుకు మన సెక్యూరిటీ ఫెయిల్ అవుతుంది? ఈ క్వశ్చన్ తెర మీద తీసుకొస్తున్నారు. సైన్యాన్ని ప్రశ్నించకుండా సెక్యూరిటీ అనే కోణంలో ప్రశ్నిస్తున్న మాటలు వినిపిస్తున్నాయి. సో నిజంగా ఫెయిల్ అయిందా, లేకపోతే ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది? బికాస్ 2 వెర్షన్స్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి, అంత సెక్యూరిటీ, అంత జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి దీంతో పరిమితమైందని చెప్పి, అసలు ఏం జరిగింది, ఎలా చూడాలి దీన్ని? ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాము. మన కంటికి మనకు తెలిసినవి 1-2 అంశాలే. ఉగ్రవాదానికి సంబంధించి, టెర్రరిజానికి సంబంధించి 99 ఆపరేషన్స్ని మనము, అవి సక్సెస్ కాకుండా మనం మొదట్లోనే తుంచేస్తాం మన సెక్యూరిటీ బలగాలు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఐబీ, రా, పోలీస్, కస్టమ్స్, ఇంతమంది 24 గంటలు 365 రోజులు ప్లస్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఉగ్రవాద నిరోధక సంస్థ, వీళ్ళందరూ ఎస్పీజీ, ఎన్ఎస్జీ, all of them are working round the clock 365 days. They have stopped many terrorist attacks. బయటకు వచ్చేది ఒకటే, అది ఎక్కువ న్యూస్ క్రియేట్ చేసింది. కానీ 99 టెర్రరిస్ట్ అటాక్స్ని అవి అసలు కాకుండానే కార్యాచరణలోనే తుదిముట్టించేసేంత శక్తి సామర్థ్యాలు, భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించి విఘాతం కలిగించే ఉగ్రవాదాన్ని
మనము 99 కేసులు నిర్వీర్యం చేసేస్తాం. ఓన్లీ 1-2 కేసులు బయటపడితే దాన్ని చూపించి ఆ టెర్రరిస్టులు మేమంతా గెలిచేసాం అనుకుంటారు. సో వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు అవర్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఫర్ స్టాపింగ్, కంటైనింగ్, ప్రీఎంప్టింగ్ అండ్ స్నబ్బింగ్ టెర్రరిజం ఎట్ ద రూట్ కాజ్. ఇక్కడికి ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. టెర్రరిజంకి సంబంధించి అంటే ఉగ్రవాదం లక్ష్యం దేశంలో అస్థిరత, ఒక దేశంలో అస్థిరతను పెంపొందించడం లక్ష్యం అయితే ఫైనాన్షియల్గా చేస్తే అది కూడా అస్థిరతే. కానీ ఎందుకు ఇన్నోసెంట్ సివిలియన్స్ని వీళ్ళు టార్గెట్ చేసుకుంటున్నారు అనేది ఒక్కసారి దీనికి సంబంధించి ఎందుకు ఇన్నోసెంట్ సివిలియన్స్ చంపాలనుకుంటున్నారు? సచిన్ గారు, ఉగ్రవాదులు 2 రకాలమైన లక్ష్యాలని ఛేదించడానికి తద్వారా మీడియా ద్వారా ప్రచారం పొంది మేము ఇంకా ఉన్నాము, మా ప్రాచుర్యం తగ్గలేదు, మా బలం తగ్గలేదని చెప్తానికి దే వాంటెడ్ టు గ్రాప్ ద అటెన్షన్ ఆఫ్ ద మీడియా అండ్ ద పబ్లిక్ బై హిట్టింగ్ ఎట్ 2 టార్గెట్స్. టార్గెట్ నెంబర్ 1 సింబాలిక్ టార్గెట్స్ అంటారు, టార్గెట్ నెంబర్ 2 సాఫ్ట్ టార్గెట్స్ అంటారు. టెర్రరిజం పరిభాషలో టెర్రరిస్టులు సింబాలిక్ టార్గెట్స్ మీద కానీ సాఫ్ట్ టార్గెట్స్ మీద కానీ అటాక్ చేసి తద్వారా మీడియాలో ప్రాచుర్యం పొంది మేము ఇంకా బతికే ఉన్నాము అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. సింబాలిక్ టార్గెట్స్ అంటే ఏంటి? అదే మిమ్మల్ని అడగండి, ఎందుకంటే వీళ్ళు చేసే టార్గెట్లు రెడ్ ఫోర్టు లేకపోతే దిల్సుఖ్ నగర్ అలా. సింబాలిక్ టార్గెట్స్ అంటే ఏంటంటే సచిన్ గారు, ఒక జాతికి కానీ, ఒక దేశానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక నాగరికతకు కానీ చిహ్నమైన వాటి మీద కొడతామే సింబాలిక్ టార్గెట్స్. ఉదాహరణ, ఇస్లాం పీపుల్కి, ముస్లిమ్స్కి పవిత్రమైనది ఏంటి? ఒక మసీదు. హిందువులకి పవిత్రమైనది ఏంటి? ఒక దేవాలయము. క్రైస్తవులకి పవిత్రమైనది ఏంటి? ఒక చర్చ్. అదే జూయిష్ పీపుల్, యూదులకి పవిత్రమైనది ఏంటి? ఒక సినగాగ్ అంటారు. అట్లానే మన సిక్కులకి పవిత్రమైనది ఏంటి? మరి ఈ లంగరేసి ఈ మనము ఇది చేస్తూ ఉంటాం, గురునానక్ సంబంధించి ఇది చేస్తూ ఉంటాం. సో మనము వీటి మీద దాడి చేయటం ద్వారా ఆ మతానికి, ఆ కులానికి లేదా ఆ ప్రాంతానికి సంబంధించిన అన్నిటినీ దాడి చేసినట్టుగా భావిస్తారు. అంటే బై హిట్టింగ్ ఎట్ 1 టార్గెట్, 1 సింబాలిక్ టార్గెట్, దే వాంటెడ్ టు టెల్ that particular community or that particular religion that you see we could impact, we could destroy, everything belong to you అని చెప్పే పరిణామ క్రమం అన్నమాట. సో సాఫ్ట్ టార్గెట్స్ అంటారు. నెక్స్ట్ సాఫ్ట్ టార్గెట్స్ అంటే రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్, షాపింగ్ కాంప్లెక్సెస్, మాల్స్, లేకపోతే సర్కస్ జరిగే ప్రాంతాలు, అంటే జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలు, మార్కెట్ ప్రాంతాలు, ఇవి వీటిని కొడటం ద్వారా చాలామంది అమాయకుల్ని ద్వారా లక్షల మందిని, అంటే ఒకళ్ళని, ఇద్దరిని, 10 మందిని, 100 మందిని ద్వారా లక్షల కోట్ల మందిని భయభ్రాంతులను చేయటమే ఉగ్రవాదము. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనము గత 40 ఏళ్లలో ఉగ్రవాదంలో మళ్ళీ రకాలున్నాయి. రిలీజియస్ టెర్రరిజం ఎక్కువైంది, ఫండమెంటలిస్ట్ టెర్రరిజం ఎక్కువైంది. అంటే మత మౌఢ్యము, మత జాడ్యంతో, మతోన్మాదంతో ఉగ్రవాదము అనేది ఈ మధ్య ఎక్కువగా అయిపోయింది. కాబట్టి మీరు అడిగితే నెక్స్ట్ ఉగ్రవాదంలో ఎన్నో రకాలు నేను చెప్తాను. ఎగ్జాక్ట్లీ, నేను నెక్స్ట్ అదే అడగబోతున్నాను. మీరు అన్నారు రిలీజియస్ నుంచి మొదలు పెడితే ఎన్ని రకాల ఉగ్రవాదాలు ఉంటాయి? ఫైనాన్షియల్ టెర్రరిజం అంటే ఆర్థిక ఉగ్రవాదము. నెక్స్ట్ రిలీజియస్ టెర్రరిజం అంటే మతానికి సంబంధించే ఉగ్రవాదము. నెక్స్ట్ టెరిటరీ బేస్డ్ అంటే ఒక ప్రాంతాన్ని ఆధీనం చేసుకోవటానికి జరిగే ఉగ్రవాదము. ఇంకోటి క్యాస్ట్ బేస్డ్, ఇంకోటి కమ్యూనల్ బేస్డ్, ఇంకోటి కంట్రీ బేస్డ్, ఇంకోటి సివిలైజేషన్ బేస్డ్ టెర్రరిజం ఆల్సో ఈజ్ దేర్. ఇన్ని రకాల ఉగ్రవాదాలు ఉన్నాయి. ఇంకోటి మ్యారిటైమ్ టెర్రరిజం, ఇంకొకటి సైబర్ టెర్రరిజం అంటే సముద్రము ద్వారా సముద్రములో ఉన్న షిప్పులన్నింటినీ ఆటంకపరిచి సప్లై చైన్ లాజిస్టిక్స్ని ఇబ్బంది పెడతాం ద్వారా మ్యారిటైమ్ టెర్రరిజం అంటారు. సైబర్ టెర్రరిజము అంటే అంతర్జాలాన్ని ఉపయోగించి ప్రజల్ని సోషల్ మీడియా ద్వారా భయభ్రాంతులను చేసి బాంబులు తయారు చేయడం కూడా నేర్పించి యూట్యూబుల ద్వారా అంటే సైబర్ టెర్రరిజం అంటారు. సైబర్ టెర్రరిజము, మ్యారిటైమ్ టెర్రరిజము, కెమికల్ టెర్రరిజము అంటే కెమికల్ బేస్డ్ టెర్రరిజము, బయలాజికల్ బేస్డ్ టెర్రరిజము, రేడియలాజికల్ బేస్డ్ టెర్రరిజము, న్యూక్లియర్ బేస్డ్ టెర్రరిజము, కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్ టెర్రరిజం అంటారు. CBRN టెర్రరిజం అంటారు. ఇన్ని రకాల టెర్రరిజాలు ఉన్నాయి. అన్నిటికీ మించి అతి భయంకరమైనది మత మౌఢ్యము, మత జాడ్యంతో ఉన్న రిలీజియస్ ఆర్ ఫండమెంటల్ ఆర్ ఎక్స్ట్రీమిస్ట్ ఫార్మ్ ఆఫ్ టెర్రరిజం ఈజ్ వెరీ వెరీ డేంజరస్.
మీరు అంటూ ఉంటే నేను జస్ట్ అది నోట్ చేసుకుంటూ ఉన్నా. ఇప్పుడు రీసెంట్గా ఢిల్లీకి సంబంధించి ఆ మాడ్యూల్ గురించి ఒకసారి మాట్లాడుకుని, ఎందుకు నేను మాడ్యూల్ గురించి అన్నాను అంటే, ఇక్కడ ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఇంటర్లింక్ అడిగే ప్రయత్నం చేస్తున్నాను. అసలు టెర్రర్ మాడ్యూల్ అంటే ఏంటి, ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, దీనికి కనెక్టివిటీగా రీసెంట్గా బస్ట్ అయిన మనకి ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో ఇక్కడ ఒక కోణం బయటపడింది. ఒక కెమికల్, రెసిడెంట్ కెమికల్తో ఇటు అదొక కైండ్ ఆఫ్ టెర్రరిజం అని చెప్పి. ఇప్పుడు ఉగ్రవాదుల పందా ఏమైనా మారిందా, దీనికి సంబంధించి మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ టెర్రర్ మాడ్యూల్ నుంచి స్టార్ట్ చేద్దాం ప్లీజ్. టెర్రర్ మాడ్యూల్ అంటే ఏంటి, ఎన్ని రకాల టెర్రర్ మాడ్యూల్స్ ఉంటాయండి? మన భారతదేశానికి ఆసేతు హిమాచల్ మనం చూపించినప్పుడు, మన భారతదేశ త్రివర్ణ పతాకాన్ని చూపించినప్పుడు సచిన్ గారు, మన జెండా, మన ఎజెండా, ఇది మన జెండా, మువ్వెళ్ళిన త్రివర్ణ పతాకం. మన ఎజెండా ఏంటంటే, ఏం కావాలంటే, మన ఎజెండా ఏం ఉండాలంటే, ఈ భారతదేశ రక్షణ. ఈ భారతదేశ రక్షణని మనం చేయాలి అంటే, ఈ భారతదేశ రక్షణ చేయాలి అంటే 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ని భారతదేశము చుట్టుపక్కల ఉన్న దేశాలతో పంచుకుంటుంది. ద లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్ వీ షేర్ విత్ బంగ్లాదేశ్ 4,000 కిలోమీటర్ల పైచీలకు. నెక్స్ట్ 3,488 కిలోమీటర్స్ ల్యాండ్ బోర్డర్ వీ షేర్ విత్ చైనా. నెక్స్ట్ 3,323 కిలోమీటర్స్ ల్యాండ్ బోర్డర్ వి షేర్ విత్ పాకిస్తాన్. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఎల్ఓసి ఉంటుంది, లైన్ ఆఫ్ కంట్రోల్. భారతదేశానికి చైనాకి మధ్య ఎల్ఏసి ఉంటుంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య ఉన్న 4,000 కిలోమీటర్ల పైచిలుకు భూభాగాన్ని కాపాడుకుంటా బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, మియన్మార్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, వీటితో మనము అన్నిటినీ కాపాడుకోవాలి. 11,098 కిలోమీటర్లు భారతదేశానికి సముద్ర తీర ప్రాంతం ఉంది. 9 కోస్తా రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ సముద్రం ఒక్కసారి ప్రేక్షకులకి నేను చెప్పేది, ఒక్కసారి ఇక్కడ మీరు నెక్లెస్ ఊహించుకోండి, ఇదే భారతదేశం అనుకోండి. ఈ భారతదేశానికి కొన్ని నెక్లెస్ రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్. ఈ 9 కోస్తా రాష్ట్రాలకి సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ సముద్ర తీర ప్రాంతాన్ని కాపాడుకోలేకపోతే ముంబై 26/11 ఘటన జరిగింది. ఇవాళ నవంబర్ 22వ తారీఖు, కరెక్ట్గా ఇవాళ నుంచి 4 రోజుల తర్వాత నవంబర్ 20, 2008 సంవత్సరంలో ఒక బోట్ వేసుకొని వచ్చి పాకిస్తాన్లోని కరాచీ నుంచి తద్వారా మన ముంబైలోకి ప్రవేశించి అరేబియా సముద్రం దాటుకొని ముంబైలో నుంచి పలు చోట్ల దాడులు చేసి 300 పైగా మరి ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భం ఉంది. మనము నారిమన్ పాయింట్ కానీ, తర్వాత మన వర్లీ ఏరియా కానీ, తర్వాత ఇంకా మన రైల్వే స్టేషన్ ప్రాంతం కానీ, అంతకు మించి అక్కడ యాక్చువల్గా తాజ్మహల్ హోటల్ని ధ్వంసం చేయటం కానీ, ముంబై ఇవన్నీ జరిగినాయి. అంటే భారతదేశానికి సంబంధించి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్, 11,098 kilometers of coastal border. Total put together, we have to safeguard 26,000 kilometers of our borders, both land borders and coastal borders put together. సచిన్ గారు, వీటన్నిటిని కాపాడుకోలేకపోతే ఈ టెర్రరిస్టులు బయట నుంచి లోపలికి రావచ్చు, లోపలికి వచ్చి లేదా భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ ద్వారా వాళ్ళు అక్కడ నిద్రాణ వ్యవస్థలో ఉన్నట్టు ఉగ్రవాద టెర్రర్ మాడ్యూల్స్ ఇక్కడ ఉండి అవి నిద్రాణ వ్యవస్థలో ఉన్నట్టు నటిస్తా సైద్ధాంతిక, ఆర్థిక, రాజకీయపరమైన, టెక్నాలజీ పరమైన సపోర్ట్ తీసుకొని ఈ మౌల్వీసు, కొంతమంది ముల్లాసు, వేరే వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు అక్కడి నుంచి ఫండింగ్ పంపించడం కూడా కొంత జరుగుతుంది. ఓకే, అంటే ఫస్ట్ నేను టెర్రర్ మాడ్యూల్ నుంచి మాట్లాడుకుని ఆ తర్వాత ఫండింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు టెర్రర్ మాడ్యూల్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ టెర్రర్ మాడ్యూల్? ఎన్ని రకాల టెర్రర్ మాడ్యూల్స్ ఉంటాయి? ఇప్పుడు టెర్రరిజం ఈజ్ నథింగ్ బట్ ఉగ్రవాదము. టెర్రర్ మీన్స్ భయానకమైన పనులు చేయటము, జనాల్ని భయపెడతాము. టెర్రర్ క్రియేట్ చేయటం అంటే ఏంటి? టు క్రియేట్ దట్ ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, అభద్రతాభావాన్ని ప్రేరేపించటం. టెర్రరిజం, ఉగ్రవాదము, రైట్? సో ఈ టెర్రర్ మాడ్యూల్ అంటే ఏంటంటే ఒక రకమైన దాని యొక్క బ్రాంచ్. ఓకే, ఒక చెట్టు ఉంటుంది, చెట్టుకి ఎట్లయితే బ్రాంచెస్ ఉంటాయో డిఫరెంట్గా, అంటే శాఖలు, ఇది ఒక శాఖ, పేర్లు మార్చుకుంటూ ఉంటాయి. ఉదాహరణకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అమిత్ షా గారు మన కేంద్ర గృహశాఖ మంత్రిగా ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎంహెచ్ఏ యొక్క లెక్కల ప్రకారము ఒక 48 నుంచి 52 ఉగ్రవాద సంస్థలుని బ్యాన్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్.
లష్కర్-ఈ తైబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, ఇండియన్ ముజాహిద్దీన్, సిమి, ఇట్లా చెప్పుకుంటా పోతే అల్ఖాయిదా ఇన్ అరేబియన్ పెనిన్సులా, ISIS, ఇలా ఒక 48 48 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి మనం బ్యాన్ చేసి ఉన్నాము. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటారు, UAPA, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అంటే ఉగ్రవాద సంస్థలని నిషేధించడానికి భారతదేశానికి సంబంధించినంత వరకు ఈ యాక్ట్ చాలా ఇంపార్టెంట్. దిస్ యాక్ట్ బిలాంగ్స్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ కంట్రీస్ ఇంటర్నల్ సెక్యూరిటీ. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే అనైతికంగా, అసాంఘికంగా, మరి న్యాయానికి చట్టానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపటమే UAPA యాక్ట్ యొక్క ఇది. ఆ యాక్ట్ ప్రకారము ఈ 48 నుంచి 52 ఉగ్రవాద సంస్థల్ని మనం గుర్తించడం జరిగింది. వాటిని నిర్వీర్యం చేయడానికి వాటి మీద మనము బ్యాన్ విధించాము. ఓకే. ఇది టెర్రర్ మాడ్యూల్స్ యొక్క రకాలు. ఒక టెర్రరిజం ఉంటే దానికి బ్రాంచులు ఈ సంస్థలన్నీ. ఓకే. సో ఇప్పుడు ఢిల్లీ ఉగ్ర కుట్రకు సంబంధించి ఎప్పుడైతే ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో హైదరాబాద్ బేస్డ్ ఒక టెర్రరిస్ట్ వాటి రైజిన్ ఇటు జనాల్లోకి అది ఆహార పదార్థాలను లేకపోతే ఫ్రూట్స్లను వెజిటబుల్స్ వాడు వీటినేమి దాన్ని పంపించి ఒక తీర నష్టాన్ని వాటిల్లో చేద్దామని ఒక ప్లాన్లో ఉన్నాడనే విషయం బయటకు వచ్చిన తర్వాత ఎలా వీళ్ళు ట్రైన్ అవుతున్నారు, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్, వీళ్ళకి ఎవరు గైడ్ చేస్తూ ఉంటారు? ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది ఏంటంటే రమేష్ గారు, ఇంత కమ్యూనికేట్ అవుతున్నప్పుడు మనకు తెలియదా ఇది ఇంటర్నల్గా అంటే ఇక్కడ నుండి జరుగుతుందా, లేకపోతే వీళ్ళు బయటికి వెళ్ళి ట్రైన్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మనం కనిపెట్టలేకపోతున్నామా? ఒకసారి దీని గురించి మాట్లాడుకుందామా? సచిన్ గారు, 2 రకాలుగా జరుగుతూ ఉంటుంది. ఒకటి, అంతర్గతంగా ఉన్న శత్రువులు భారతదేశం లోపల స్లీపర్ సెల్స్, టెర్రర్ మాడ్యూల్స్లో స్లీపర్ సెల్స్. ఇంకోటి బయట నుంచి తీసుకొస్తున్న సపోర్టు. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ అంతర్జాలం ప్రపంచంలో మనము గమనించాల్సింది సచిన్ గారు, టెక్నికల్ ఇంటెలిజెన్సు, విజువల్ ఇంటెలిజెన్సు, ఇమేజరీ ఇంటెలిజెన్సు, హ్యూమన్ ఇంటెలిజెన్సు, శాటిలైట్ ఇంటెలిజెన్స్లో రకాలు ఇవి. అన్ని రకాల ఇంటెలిజెన్స్ వాడి నేను మీకు ఇందాకే చెప్పాను, మన దృష్టికి వచ్చేవి మనకు తెలిసిన ఉగ్రవాదాలు, టెర్రరిస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ 1-2 మాత్రమే. 98 ఉగ్రవాద కార్యకలాపాలని మన పబ్లిక్ దృష్టికి వచ్చే లోపలే ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ భద్రతా సంస్థలు, ద నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ విల్ కిల్ దెమ్, విల్ న్యూట్రలైజ్ దెమ్. ఓకే. have already killed them or have already neutralized them. Only 1% of terrorism will be knowing. 99% టెర్రర్ బాంబు పేలక ముందులే నిర్వీర్యం చేసేస్తాం మన దర్యాప్తు సంస్థలు కానీ మన సెక్యూరిటీ ఏజెన్సీస్ కానీ. సో వీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు అవర్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్. భారత్ మాతాకి జై. జై హింద్. ఎందుకంటున్నానంటే ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్, ITBP, అస్సాం రైఫిల్, BSF, సశస్త్ర సీమా బల్, SSB, ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్, పోలీస్, కస్టమ్స్, రెవెన్యూ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, all of them are playing a crucial role. Indian police are playing a crucial role to take care of these terror/extremist/fundamental elements. Before we had come to know, they must have neutralized or snubbed all these anti-terror, anti-national, anti-social elements. మీరు మాట్లాడుతున్న క్రమంలో అక్కడ గుర్తొస్తుంది. అంటే మనం అడ్వాన్స్డ్గా వెళ్తున్నాం, చాలా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తున్నాం, అడ్వాన్స్గా వెళ్తున్నాం. ఉగ్రవాదులు కూడా అదే అడ్వాంటేజ్గా ఉంది వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు. They are also educated. They are also more motivated. ఈ మోటివేషన్కి వచ్చినప్పుడు ఇంతవరకు మహిళల ప్రస్తావన ఎక్కడ వినిపించిన ఉగ్రవాదంలో జైషే మహమ్మద్ వాళ్ళ సిస్టర్ మొన్న ఈ అంశానికి సంబంధించి వార్తలు నిలిచింది. ఏం జరుగుతుంది? మనకు కూడా ఈ షాహీన్ అనే ఒక మహిళ ఇక్కడ ఆవిడ డాక్టర్గా ఉంది, ఒక ప్రొఫెసర్గా ఉంది. ఆ ప్రొఫెసర్ ఉన్నప్పటికీ తనకు మహిళా ఉగ్రవాదాన్ని కానీ ఎందుకు ఇప్పుడు ఇలా టర్న్ అయ్యారు? ఏం జరుగుతుంది అసలు? మహిళా ఉగ్రవాదుల రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది? ఎప్పటి నుంచి? తప్పనిసరిగా సచిన్ గారు, ఉగ్రవాదానికి జెండర్ అనేది ఒక అడ్డంకి కాదు. అంటే మీరు స్త్రీయా పురుషుడా అనేది అడ్డంకి కాదు. చాలా మంది, నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే గతంలో లేదు కానీ బట్ ఇప్పుడు ఎందుకు అంటే గతంలో మనకి తెలియలేదు కాబట్టి అనాలి. మీరు గతంలో లేదనొద్దు, గతంలో మన దృష్టికి రాలేదు. రైట్, ట్రూ. అదే అంటున్నా నేను. 100% మహిళల్లో
చాలామంది మహిళలలో చాలామంది ఈ తీవ్రవాదం వైపు ఉగ్రవాదం వైపుకి వెళ్ళిన వాళ్ళు కూడా వేరే వేరే దేశాల్లో ఉన్నారు. మనం అది చూసాము. అది మనము శ్రీలంకలో చూసాము. ఎల్టీటీఈకి సింహళీలకి మధ్య. రాజీవ్ గాంధీ గారు మన భారత ప్రధానమంత్రి గారిని పొట్టన పెట్టుకుంది ఉగ్రవాదంలో ఎవరు? ఒక మహిళ కదా. మహిళా సూపర్. ఒక మహిళా నడుముకి బెల్ట్ కట్టుకొని రాజీవ్ గాంధీ గారికి దండేస్తున్నట్టు నటించి కిందకి వంగి ఆయన కాళ్ళకి దండం పెడుతున్నట్టు నడుముకి కట్టుకున్న స్విచ్ ఆన్ చేసింది. సో మహిళలు కూడా చిన్నపిల్లలు కూడా ఉగ్రవాదంలో గా ఉన్నారు. చిన్నపిల్లలు నిజమా? చిన్నపిల్లలు కూడా ఈవెన్ స్మాల్ చిల్డ్రన్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఇన్ మెనీ. తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇక్కడ కొన్ని యూట్యూబ్ గైడ్ లైన్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఉగ్రవాదానికి సంబంధించి ఉన్న మహిళల్ని, చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని, మతి స్థిమితం లేని వారిని కూడా ఆత్మాహుతి దాడిలో భాగం చేసిన సందర్భాలు కోకలలు. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న మరి కాన్ఫ్లిక్ట్లు తీసుకుంటారు, వెళ్దాం. బట్ మహిళా ఉగ్రవాదుల గురించి వీళ్ళ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది, మన దగ్గర ఎలా ఉంది? సో ఈ మహిళల్లో కూడా చాలామంది సచిన్ గారు వాళ్ళను కూడా మత ప్రభావితం చేయటము, వాళ్ళకు కూడా మీరు ఒక వీరోచిత మహిళగా మీరు గుర్తింపు పొందుతారు. మీ మతం కోసం, మీ రాజ్యం కోసం, మీ ప్రాంతం కోసం ప్రాణాలు వదిలిన వారిగా మీకు పైన దేవుడి దగ్గర స్థానం దొరుకుద్ది అనే విధంగా మోటివేట్ చేసి, మీకు అన్యాయం జరిగింది, మీరు వెనకబడి ఉన్నారు అని చెప్తా దాని మీద మీరు తిరుగుబాటు చేయాలి, ఓన్లీ పురుషులేనా, మహిళలు ఏమైనా తీసిపోతారా అనే విధంగా వాళ్ళని ప్రేరేపిస్తారు ఈ మత ఛాందసవాద గురువులు. ఓకే, దాంట్లో పురుషులు సమిధులవుతున్నారు, స్త్రీలు సమిధులవుతున్నారు. అంటే పురుషులు కూడా ఉగ్రవాదులుగా ఎక్కువ మంది మారుతారు, స్త్రీలలో కూడా కొంతమంది ఉగ్రవాదులుగా మారిన అంశాలు మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు మీరు అన్నారు రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు, ఫర్ సపోజ్ ఒక 100 మంది రిక్రూట్మెంట్కి వెళ్ళినప్పుడు, లేకపోతే అటువైపు సానుభూతి పరుడుగా వెళ్ళినప్పుడు అందరూ మారుతున్నారా? ఒకవేళ మారుకున్న వెనక్కి వచ్చే వాళ్ళని వీళ్ళు ఏమైనా టార్గెట్ చేస్తున్నారా? ఎలా ఉంటుంది? వెళ్ళిన వాళ్ళందరూ మారే అవకాశం ఉండదు. అలా అని చెప్పి మారకుండా ఉండరని చెప్పి కొట్టేయలేం. ఎలా ఉంటుంది ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్? ఒకవేళ తిరిగి వెనక్కి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, చాలా వరకు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా వాళ్ళకి ఎన్నో రకాల టెంప్టేషన్స్ని చూపిస్తారు. ఆర్థికపరమైన ఉచ్చు, మతపరమైన ఉచ్చు, సాంఘిక గౌరవం పెరుగుద్దనే ఉచ్చు, మీరు స్వర్గస్థులవుతారు, మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోద్ది, మీరు ఒక యువతకి ఒక హీరో అవుతారు, ఒక హీరోయిన్ స్టేటస్ వస్తుంది మీకు. ఇవన్నీ ఈ ట్రాప్స్ అన్నీ వాడతారు మత ఛాందసవాదులు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా. దీంతోపాటు లేనిపోయిని ఉదంతాలని పలువులు చిలువులు చేసి, అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చూపించి, ఇదిగో మీకు అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయాన్ని అరికట్టాలంటే మీకున్నది ఒకటే ఒక మార్గం, మీతో పాటు 100 మందిని 1000 మందిని అనే విధంగా బ్రెయిన్ని రాడికలైజ్ చేసి ఇండాక్ట్రినేషన్ అంటే తెలుగులో ఒక రకమైన ఉచ్చులోకి లాగి, ఒక రకమైన మత్తులోకి దించి, వాళ్ళ ద్వారా హింసని ప్రేరేపించి, హింస ద్వారా భయభ్రాంతుల్ని గురి చేయటము ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అందుట్లో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు, మతి స్థిమితం ఉన్నవారు, మతి స్థిమితం లేనివారు అందరినీ వాడటం జరుగుతుంది. సాంకేతికంగా ముందడుగు వేసిన వారు, అసలు చదువు రాని వారు, అంటే పండితులు, పామరులు, అన్ని రకాల వారిని ఈ ఉగ్రవాదం అనే ఈ ట్రాప్లోకి తీసుకురావటం జరుగుతున్నది అనేది ప్రపంచంలో నేను చదివిన ఉగ్రవాదానికి సంబంధించిన పాఠ్యాంశాలు స్టార్ట్ అని ఒక ఇంపార్టెంట్ సంస్థ ఉంది. స్టడీ ఆఫ్ టెర్రరిజం అండ్ రెస్పాన్సెస్ టు టెర్రరిజం అంటారు, START, స్టార్ట్. ఇది యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ అమెరికాలో ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ 9/11 అటాక్స్ అయిన తర్వాత, అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేసిన తర్వాత అసలు ఉగ్రవాదము ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఉగ్రవాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఏంటి ప్రపంచంలో, ఆ ఉగ్రవాదులుగా నియమించబడుతున్న వారిని ఎటువంటి ట్రాప్, ఎటువంటి రిక్రూట్మెంట్, ఎటువంటి పాలసీ ద్వారా అట్రాక్ట్ చేస్తున్నారు అనే అన్ని అంశాల మీద
అనే అన్ని అన్ని అనే అనే అన్ని అంశాల మీద వాళ్ళు దీని మీద రీసెర్చ్ చేస్తారు. స్టార్ట్ అంటారు. స్టడీ ఆఫ్ టెర్రరిజం అండ్ రెస్పాన్సెస్ టు టెర్రరిజం ఎట్ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నేను స్టార్ట్ కూడా వెళ్ళొచ్చాను. భారతదేశం నుంచి నేను స్టార్ట్ కూడా ఇండియా నుంచి అమెరికా వెళ్ళి అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్లో స్టార్ట్లో చదువుకొని వచ్చాను. అక్కడి నుంచి నేను చాలా మరి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కౌంటర్ టెర్రరిజంలో చదువుకొని వచ్చాను, ఉగ్రవాద నిర్మూలన మీద. వాళ్ళ ఫండింగ్ గురించి ఒక్కసారి, ఎందుకంటే ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళ ట్రైనింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ నెట్వర్కింగ్ గురించి. బట్ ఎవరికైనా ఏదైనా చేయాలంటే ఆర్థిక మూలాలు ఉండాలి. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి? ఎందుకంటే ఇక్కడున్న స్లీపర్ సెల్స్కి ఫండింగ్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చింది కాబట్టి ఈజీగా డీకోడ్ చేయగలుగుతాం. బట్ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ అవ్వడానికి ఫండింగ్ ఎట్లా జరుగుతుందండి? సింపుల్ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న దాన్ని మనం గమనించినప్పుడు మనకి వీళ్ళ ఫండింగ్ వేరే వేరే దేశాల నుంచి తెప్పించుకుంటున్నారు. ఆ ఫండింగ్ కూడా ఎట్లా వస్తుందంటే, ఇదివరకు ఈ డిజిటల్ కరెన్సీ లేనప్పుడు, డిజిటల్ మనీ లేనప్పుడు క్యాష్ రూపంలో, ఇప్పుడు డిజిటలైజేషన్ అన్నిటికీ మించి ఇప్పుడు ఈ ఎన్క్రిప్టెడ్ ఈ కరెన్సీ వచ్చేసింది. అంటే ముఖ్యంగా మనం చెప్పాలంటే ఈ వాట్ యు కాల్ డిజిటల్ కరెన్సీ, బిట్కాయిన్ కైండ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ, రైట్? క్రిప్టో కరెన్సీ ఇంకా చెప్పాలంటే క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్ కరెన్సీ వీటన్నిటిని వాళ్ళు వాడుతున్నారు. అన్నిటికీ మించి ఇంకోటి ఏంటంటే కొన్ని ఆర్గనైజేషన్స్కి ఫండింగ్ పేరుతో, సామాజిక సేవా కార్యక్రమాల పేరుతో ఆ విధంగా కూడా మొబిలైజ్ చేస్తున్నారు. కొన్ని దేశాల నుంచి ముఖ్యంగా మనకి ఎక్కువగా ఈ హవాలా ట్రాన్సాక్షన్ ద్వారా, మనీ లాండరింగ్ ద్వారా, హవాలా ట్రాన్సాక్షన్స్, మనీ లాండరింగ్, అన్నిటికీ మించి గోల్డెన్ ట్రయాంగిల్ అండ్ గోల్డెన్ క్రెసెంట్ ఉగ్రవాద మూలాలు ఉన్న గోల్డెన్ ట్రయాంగిల్ కంట్రీస్ అంటే ఈ లావోసు, మియన్మారు, ఇటు థాయిలాండ్, వియత్నాం, ఈ వైపు నుంచి. ఈ గోల్డెన్ క్రెసెంట్ అంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్ ఇటువైపు నుంచి. నార్కో టెర్రరిజం, నార్కోటిక్స్ అమ్మటం ద్వారా, డ్రగ్స్ అమ్మటం ద్వారా వస్తున్న డబ్బుని కూడా ఉగ్రవాదానికి వాడుతున్నారు. అంటే బిట్కాయినే కాదు, క్రిప్టో కరెన్సీయే కాదు, నార్కో టెర్రరిజం అనేది కూడా. సో భారతదేశం ఒకప్పుడు ఓన్లీ ట్రాన్సిట్ పాయింట్గా ఉండేది. అంటే వేరే దేశాల నుంచి డ్రగ్స్ భారతదేశం వచ్చి భారతదేశంలో వినియోగం కాకుండా భారతదేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోయి, అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో గత 20 ఏళ్లలో ఎక్కువగా భారతదేశం కూడా మరి ఈ డ్రగ్స్కి బానిసలు అవటము, డ్రగ్స్లో నుంచి వచ్చే వేల కోట్ల డబ్బులు ఉగ్రవాదానికి పెంపొందించడానికి కూడా వాడుతున్నట్టుగా మనకి చాలా ఎవిడెన్స్ బేస్డ్ మరి టెస్టిమోనియల్స్ ఉన్నాయి. సో వాటిని కూడా మనం ఆపాలి. అంటే నార్కో టెర్రరిజం ఆపాలి. ఓకే, సో వన్ ఆఫ్ ది కీ రీజన్ వచ్చేసి నార్కో టెర్రరిజం కూడా కనిపిస్తుంది. అంటే డ్రగ్స్ రిలేటెడ్ ఆ డ్రగ్స్ని మనము సీజ్ చేయటం. ఓకే, ఈ గోల్డెన్ క్రెసెంట్ అని చెప్పాను, గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పాను. ఈ కంట్రీస్ నుంచి డ్రగ్స్ ఇండియా వచ్చి ఇండియా నుంచి వేరే దేశాలకు ఇదివరకు వెళ్ళాయి. ఇప్పుడు ఇండియా హ్యాస్ నాట్ ఓన్లీ బికమ్ ఏ ట్రాన్సిట్ కంట్రీ, ఇండియా హ్యాస్ ఆల్రెడీ బికమ్ ఏ కన్జ్యూమింగ్ కంట్రీ ఆల్సో. అంటే డ్రగ్స్ వినియోగం కూడా ఎక్కువ పెరిగింది. దాన్ని ఆపడానికి నార్కోటిక్స్కి సంబంధించి శాఖల్ని బాగా బలోపేతం చేసి ఇంటర్ఫేస్ ఆఫ్ టెక్నాలజీ వాడి వీ హ్యావ్ టు కంటైన్ దిస్ నార్కో బేస్డ్ టెర్రరిజం ఆర్ నార్కో టెర్రరిజం. ఓకే, సో ఇక్కడి నుంచి అంటే ఆ ఫండింగ్ గురించి మాట్లాడుకున్నాం, సోషల్ మీడియాని మనము రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, ఫండింగ్ గురించి మాట్లాడుకున్నాం, టెర్రర్ మాడ్యూల్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం, ఉగ్రవాదం అంటే ఏంటో మాట్లాడుకున్నాం. ఉగ్రవాదానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు అంటే చెప్పాను. కొంతమంది ఈ మధ్యకాలంలో మహిళలు కూడా ఆకర్షించబడుతున్నారు. ఉగ్రవాదానికి పేదరికానికి సంబంధం ఉందా అని మీరు అడిగారు. ఇదివరకు ఒక 30 ఏళ్ల క్రితం ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉండేవాళ్ళు. 30 ఏళ్ల తర్వాత అంటే గత 15 ఏళ్ల నుంచి ముఖ్యంగా ఉగ్రవాదుల్లో పేదరికంతో వచ్చిన ఉగ్రవాదులు ఎక్కువ మంది లేరు. చదువుకున్న వాళ్ళు, వైట్ కాలర్ వాళ్ళు, వైట్ కాలర్ టెర్రరిజం పెరుగుతుంది. అంటే మత మౌఢ్యము, మత జాడ్యము, మత ఛాందసవాదం పెరుగుతున్న ఉగ్రవాదం ఎక్కువ గమనిస్తున్నాం మనం. నాట్ బికాజ్ ఆఫ్ పావర్టీ, నాట్ బికాజ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. టెర్రరిజం ఈజ్ నాట్ ద అవుట్కమ్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్.
terrorism is not the outcome of underdevelopment. Okay. That was a false logic. The correct logic today is religious extremist fundamental mindsets. ఆ మైండ్ సెట్స్ని మనం బ్రేక్ చేయాలి. ఉగ్రవాద నిర్మూలనకి ఏం చేయాలి డాక్టర్ రమేష్ కన్నెగంటి, ఇఫ్ యు ఆస్క్ మీ? ఎస్, అది నేను వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే కంక్లూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో మనం అది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సోషల్ మీడియా ఇప్పుడు ఏ పర్సన్ తీసుకున్నా, ఎస్పెషల్లీ మనకి రెగ్యులర్గా వినిపించే మాట జెన్జీ బాగా సోషల్ మీడియా, అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, వాట్ ఇట్ మే బి, ఆ ప్లాట్ఫామ్ ఏది తీసుకున్నా. సో ఈ సోషల్ మీడియాని కూడా టార్గెట్ చేసుకుంటున్నారు. సో ఎలా టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలా దొరుకుతారు వాళ్ళు? ఫర్ సపోజ్ నేనున్నాను, నాకు ఇంతవరకు అటువంటిది ఏది రాలేదు అనేది నా అభిప్రాయం కావచ్చు, అండ్ మీకు వచ్చేయలేదని మీకు తెలుస్తుంది. ఎలా టార్గెట్ చేస్తారంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది, ఆహా ఈ సోషల్ మీడియా హ్యాండిల్ని మనం టచ్ చేస్తే అది ఫెచ్ అవ్వచ్చు. బికాస్ ఇక్కడ నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా టార్గెట్ చేయకపోతే, వాళ్ళే దొరికిపోతే కనుక మాడ్యూల్ బస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, రైట్? సో ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్గా వ్యవహరిస్తారు, మన కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి సంబంధించి కౌంటర్ టెర్రరిజం, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకు ధీటుగా ఎలా పనిచేస్తుంది, ఒక్కసారి దీని గురించి. తప్పకుండానండి. సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఒక పెద్ద దేవత అదే, దెయ్యం అదే. సోషల్ మీడియా ఈజ్ ద బ్యూటీ అండ్ ద బీస్ట్. టెక్నాలజీ ఈజ్ ఆల్సో ద బ్యూటీ అండ్ ద బీస్ట్. ఈ టెక్నాలజీని ఉపయోగించడం, ఈ స్మార్ట్ ఫోన్ని మంచి కోసం ఉపయోగిస్తున్నామా, చెడు కోసం ఉపయోగిస్తున్నామా అనేది, ఇట్ ఈస్ ద బ్యూటీ అండ్ ద బీస్ట్. ఇట్ ఈస్ ద డెవిల్ అండ్ ఇట్ ఈస్ ద ఏంజల్, రైట్? సేమ్ వే అంతర్జాలము, ఇంటర్నెట్, సోషల్ మీడియా ఆపరేట్స్ ఇన్ ద ఇంటర్నెట్, రైట్? ఆ ఇంటర్నెట్ గవర్నెన్స్లో ఎక్కువ మనం సంస్కరణలు చేసి, ఇంటర్నెట్లో ఇలాంటి సంఘ వ్యతిరేక, దేశ వ్యతిరేక, కుల వ్యతిరేక, మత వ్యతిరేక, ప్రాంత వ్యతిరేకమైన ప్రోగ్రామ్స్ని కానీ, అలాంటి కంటెంట్ని కానీ తీసే కరెక్ట్ ఇంటెంట్, కంటెంట్ అండ్ క్యారెక్టర్ మనం డెవలప్ చేసుకోవాలి. తర్వాత యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యు నేమ్ ఆల్ దీస్, వీటిల్లో టెర్రరిస్టులు తెలివిగా వీటిని వాడి యువతను ఆకర్షించి, సోషల్ మీడియా ద్వారా రిక్రూట్మెంట్ చేసుకొని, సోషల్ మీడియా ద్వారా టెర్రరిజానికి ట్రైనింగ్ ఇచ్చి, సోషల్ మీడియా ద్వారా బాంబు ఎలా తయారు చేయాలో చెప్పి, సోషల్ మీడియా ద్వారా టార్గెట్ సెలెక్షన్ చేసి, సోషల్ మీడియా ద్వారా మతపరమైన, కులపరమైన, ప్రాంతపరమైన, దేశ నాగరికతపరమైన విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాని వాడి ఉగ్రవాదులు తమదైన స్టైల్లో దేశాన్ని విచ్ఛిన్నం చేసి దేశాన్ని ఇరగొట్టాలనుకుంటున్నారు. దాన్ని స్టాప్ చేయాలంటే మనము మన సైబర్ సెక్యూరిటీ, మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మన బ్లాక్ చైను, ఐఓటీ, బిగ్ డేటా, 5G, మెటావర్స్ అని ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని మనము బాగా మాస్టర్ చేసి, వీటిని ఉగ్రవాదుల చేతుల్లోకి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతుల్లోకి వెళ్లకుండా మన దేశానికి బలం మన దేశ యువత. మన యువతని బాగా జాతీయ భద్రత అనే అంశం మీద ట్రైన్ చేయడం. అందుకని నన్ను చైర్మన్గా ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ నామినేటెడ్ మీ అండ్ అపాయింటెడ్ మీ యాజ్ అ చైర్మన్ ఆన్ వాట్ సబ్జెక్ట్ టు కాన్స్టిట్యూట్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్. జాతి భద్రత, దేశ భద్రత, దేశ రక్షణ మీద సిలబస్ను డెవలప్ చేసి, డిజైన్ చేసి, డెలివరీ చేసే బాధ్యతని నాకు అప్పచెప్పి, మరి మా ముత్తాత కన్నెగంటి హనుమంతు గారు బ్రిటిష్ వాళ్ళు 1922 పల్నాటి పుల్లరి, కన్నెగంటి హనుమంతు మునిమనవుడిగా డాక్టర్ రమేష్ కన్నెగంటి అనబడే నేను దేశ భద్రత, దేశ రక్షణకు సంబంధించి ఈ రోజున చైర్మన్గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నన్ను నియమించింది. నేను ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన దేశ మువ్వెన్నెల జాతీయ జెండాని రెపరెపలాడించే విధంగా గర్వంగా, సగర్వంగా నిలబెట్టాలి అంటే మనము మన దేశానికి ఉన్న 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ని, 11,098 కిలోమీటర్ల కోస్తా తీరాన్ని కాపాడుకుంటా, 26,000 కిలోమీటర్లను కాపాడుకుంటా, 2 కోట్ల మంది ఫిషింగ్ కమ్యూనిటీ ఉన్నారు, చేపలు పట్టేవాళ్ళు. ఆ చేపలు పట్టే వాళ్ళని ఒక సైనికులుగా మరి మన కోస్ట్ గార్డ్కి, మన నేవీకి, మన కోస్టల్ పోలీస్ స్టేషన్స్కి ఉపయోగపడే విధంగా వాళ్ళని తీర్చిదిద్దుతా మనము ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకనే జాతీయ భద్రత అనేది ఒక పాఠ్యాంశంగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సచిన్ గారు, మీరు అంటుంటే నాకు ఒక్కసారి ఢిల్లీ బ్లాస్ట్ గురించి మళ్ళీ టచ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇంత మీరు చూస్తున్నారు, ఇంత స్టడీ చేస్తున్నారు, స్టడీ చేస్తున్నారు, వీళ్ళు
కశ్మీర్లో ఒక చిన్న పోస్టర్ హింట్ పట్టుకొని అక్కడ పోలీస్ యంత్రాంగం చేసిన కృషి ఫలితంగా ఇప్పుడు ఇంత టెర్రర్ మాడ్యూల్ని బస్ చేయగలిగాం. వీళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు వీళ్ళు? ఒక్కసారి దీని గురించి చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? ఢిల్లీలో పేలింది, కారు పేలింది, ఒకటి పట్టుబడ్డాడు. ఆ ఉగ్ర మూలాలు కాశ్మీర్లో స్టార్ట్ అయ్యి శ్రీనగర్లో స్టార్ట్ అయ్యి ఎంతవరకు వెళ్ళింది? నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? ఒక్కసారి మీరు చెప్పే ప్రయత్నం చేస్తారు, బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆసేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్లీపర్ సెల్స్ ఉన్నాయండి, దాంట్లో డౌట్ లేదు. స్లీపర్ సెల్స్ అంటే ఏంటంటే నిద్రాణంగా నిస్తేజంగా ఉన్నట్టు బయట వాళ్ళకి కనపడతాయి ఉగ్రవాద సంస్థలు, కానీ అవి చాప కింద నీరులాగా కింద పనిచేస్తూనే ఉంటాయి. మన మొహల్లాలో, మన ప్రాంతంలో, మన పంచాయతీలో, మన డిస్టిక్లో, మన టౌన్లో, మన మొహల్లాలో తప్పనిసరిగా అలాంటి ఉగ్రవాద జాడలు, ఉగ్రవాద మూకలు ఉన్నప్పుడు మనం వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో వాటిని నిర్వీర్యం చేయాలి. నిర్వీర్యం చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే యువతని ఉగ్రవాద నిర్మూలన వైపు తీసుకురావాలి, యువతకి ట్రైనింగ్ ఇవ్వాలి టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ. We have to train our youth to protect our country. We have to raise the consciousness and awareness about national security among the youth. జమ్మూ కాశ్మీర్లో పెహల్గామ్లో మనకి ఏప్రిల్ 22వ తారీఖున జరిగిన అటాక్లో 29 మందిని కాల్చి చంపారు ఉగ్రవాదులు, మీకు తెలిసిందే. దాని తర్వాత మనం ఆపరేషన్ సింధూర్తో వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాం, మీకు తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఉగ్రవాదం తగ్గిపోయింది అనుకుంటున్న నేపథ్యంలో ఈ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లు ఏదైతే ఉన్నాయో డిసెంబర్ 6వ తారీఖు ఎందుకు చేయాలి అనుకున్నారు, ఎర్రకోట దగ్గర ఎందుకు చేయాలనుకున్నారు, ఏం సంకేతాలు అని మనం రీడ్ చేసినప్పుడు రాబోతున్న రిపబ్లిక్ డే, జాతీయ గణతంత్ర దినోత్సవాన్ని ఇబ్బంది పెట్టాలనేది, దేశ సార్వభౌమాధికారాన్ని సమైక్యతని దెబ్బతీయాలనేది, కుల మత ప్రాంతాలే భారతదేశానికి, విభిన్న సంస్కృతులు, విభిన్న కులాలు, విభిన్న మతాలే మన భారతదేశానికి బలం. అంటే డైవర్సిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. సో ద సోషల్ ఇన్క్లూజివ్ అప్రోచ్ని బ్రేక్ చేసి సోషల్ ఎక్స్క్లూజన్, పొలిటికల్ ఎక్స్క్లూజన్, ఎకనామిక్ ఎక్స్క్లూజన్ అంటే ఆర్థికంగా జనాలను వేరు చేయాలని, రాజకీయంగా వేరు చేయాలని, సాంఘికంగా వేరు చేయాలని, రిలీజియస్ ఎక్స్క్లూజన్ చేయాలని మన యొక్క శత్రువులు పన్నుతున్న మైండ్ గేమ్ని మనం అర్థం చేసుకొని వాటిని నిర్వీర్యం చేయాలి అనేది మనకు తెలుస్తుంది. శ్రీనగర్లో స్టార్ట్ అయిన ఈ ఉగ్రవాద కదలికలు హర్యానా వచ్చి, హర్యానా ద్వారా కారులో ఎర్రకోట దగ్గరకు వచ్చి, ఎర్రకోటలో వాళ్ళకి పట్టుబడిపోయాము, అమోనియం నైట్రేట్ దొరికింది, 2900 కిలోమీటర్లు, 2900 కిలోలు, 2900 నుంచి 2700 కిలోలు ఆల్రెడీ అక్కడ శ్రీనగర్లో పట్టుబడిందని తెలిసిన తర్వాత ఆ మిగతా 300 కిలోలు ఎక్కడికి వెళ్ళినాయి అని తెలిసిన తర్వాత ఆ మిగతా 300 కిలోల అమోనియం నైట్రేటు, మిగతా కెమికల్స్తో కలిపిన బాంబ్స్, ఆర్డిఎక్స్ ఆర్ మెనీ అదర్ బాంబ్స్ రిలేటెడ్ మెటీరియల్స్ ఎక్కడున్నాయి అన్నప్పుడు ఈ డాక్టర్ గులాం నబీ కారులో ఈ ఎర్రకోట దగ్గర ఈవినింగ్ 6:49కి నవంబర్ 10వ తారీఖున 2025న మనకి దొరికినవి అక్కడ పేల్చుకోవడం జరిగింది. అతనికి అర్థమైపోయింది మనం ఇప్పుడు పట్టుబడిపోయామని. తీగలాగితే డొంక కదిలినట్టు ఉగ్ర మూలాలు జమ్మూ కాశ్మీర్ నుంచి స్టార్ట్ అయ్యి హర్యానా వచ్చి, హర్యానా నుంచి ఢిల్లీ వచ్చి, అవి మళ్ళీ హైదరాబాద్ దాకా, అహ్మదాబాద్ దాకా, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అహ్మదాబాద్ దాకా, మన హైదరాబాద్ దాకా వచ్చి మరి అక్కడతో ఆగినాయా? ఆగల. శ్రీకాకుళం, ఒంగోలు, గుంటూరు, కర్నూలు, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరం. సో ఈ ఉగ్రవాదం అనే ఒక ఆక్టోపస్ ఈజ్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ టెంటకిల్స్, కోరలు చాచి భారతదేశాన్ని ఇలా అష్టదిగ్బంధనం చేయాలని ప్రయత్నం చేస్తుంది. ద బెస్ట్ వే టు కౌంటర్ దిస్ ఆక్టోపస్, టెర్రర్ ఆక్టోపస్ ఆర్ టెర్రర్ నెట్వర్క్ ఆర్ టెర్రర్ మాడ్యూల్ ఇస్ టు హ్యావ్ ఏ లాంగ్ టర్మ్ సస్టైన్డ్ యాంటీ టెర్రరిజం యాజ్ వెల్ యాజ్ కౌంటర్ టెర్రరిజం. నేను ఆర్టీవీ ప్రేక్షకులకు మీ ద్వారా ఐ వాంట్ టు టెల్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ యాంటీ టెర్రరిజం అండ్ కౌంటర్ టెర్రరిజం. యాంటీ టెర్రరిజం అంటే ఒక సెక్యూరిటీ ఏజెన్సీ అప్పటికప్పుడు ఉగ్రవాదాన్ని నిర్మూలన చేయడానికి చేపట్టే పోలీస్ యాక్షన్ అనుకోండి, ఓకే, లేదా మిలిటరీ యాక్షన్ అనుకోండి, దట్స్ కాల్డ్ యాంటీ టెర్రరిజం. కౌంటర్ టెర్రరిజం అంటే ఇప్పుడుతో పాటు రాబోతున్న భవిష్యత్తులో కూడా ఉగ్రవాదాన్ని కూకుట వేళతో సహా పెకిలించడానికి ఓకే, ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక సిస్టమేటిక్గా, ఒక మెథాడికల్గా ఒక ఉగ్రవాద నిర్మూలన ప్లానింగ్, ప్రిపరేషన్, పర్స్పిరేషన్ ఈస్ కాల్డ్ కౌంటర్ టెర్రరిజం.
సో కౌంటర్ టెర్రరిజం మస్ట్ బి multi-pronged approach by bringing Army, Navy, Air Force, Police, IB, Intelligence Bureau, Customs, Revenue, Law and Order. అంటే మీరు అన్నారు మన ఇండియన్ సిస్టమ్స్. యా ప్లీజ్. సచిన్ గారు, ఈ 10 నేషనల్ సెక్యూరిటీ ఆర్గాన్స్తో పాటు కమ్యూనిటీ పోలీసింగ్. సచిన్ వర్కింగ్ ఇన్ ఆర్టీవీ మస్ట్ బి ఏ కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్. Dr. Ramesh Kanaganti must be a police officer without police uniform, because అమ్మా మాతృభూమి, మదర్ అండ్ మదర్ల్యాండ్ని రక్షించుకునే బాధ్యత ఒక్క యూనిఫామ్ వేసుకున్న ఆర్మీ, నేవీనో, కోస్ట్ గార్డో, పోలీసో కాదు. ఈవెన్ యూ అండ్ మీ, యు ఆర్ ఎ జర్నలిస్ట్, ఐఎమ్ ఏ ప్రొఫెసర్, వీ షుడ్ బి ది ప్రొటాగనిస్ట్ అంటే హీరో టు ప్రొటెక్ట్ అవర్ మదర్ల్యాండ్ ఫ్రమ్ టెర్రరిజం అనే ఒక గొప్ప జాతీయ భావన, సర్వసత్తాక సార్వభౌమ లౌకిక రాజ్యాన్ని, మన భారతదేశ రాజ్యాన్ని, ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియాని కాపాడుకోవాలనే దృఢ సంకల్పం మనందరి గుండెల నిండా ఉండాలి. దిస్ ఈజ్ వాట్ ద బెస్ట్ కౌంటర్ టెర్రరిజం మెథడ్. దిస్ ఈజ్ ద బెస్ట్ యానెక్డోట్ ఆర్ యాంటీడోట్ టు టెర్రర్ మాడ్యూల్స్ టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ. All 140 crore population across the caste, community, region, religion, across political parties, one gender and one agenda is safety security of our country అనే విధంగా స్పిరిటెడ్గా మనం ప్రవర్తించాలి మన సచిన్ గారు. అప్పుడు టెర్రరిస్టులకి మనం పోపిస్తాం. ఆసేతు హిమాచలం, గుండెల నిండా దేవుడు, ధైర్యము మనం అనేదాన్ని చేసుకొని అమ్మని, మాతృభూమిని కాపాడుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఎంతోమంది నేషనల్ హీరోస్ ఉన్నారు మనకి. వాళ్ళని స్ఫురణకు తెచ్చుకొని ఈ కమ్మ, కాపు, రెడ్డి, మాల, మాదిగ, లేదా హిందూ, ముస్లిం, ఇసయ్య, యూదు, లేదా నల్లోళ్ళు, తెల్లోళ్ళు, ఉన్నోళ్ళు, లేనోళ్ళు, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, టిఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ ఆర్ జేఎస్పీ, పక్కన పెట్టి ఆల్ పొలిటికల్ పార్టీస్ని పక్కన పెట్టి, ఆల్ రిలీజియన్స్, ఆల్ కాస్ట్ని పక్కన పెట్టి, వన్ ఎజెండా అండ్ వన్ జెండా. దిస్ ఈజ్ ద గ్రేట్, దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. It is not cricket matches, it is not cinema shootings, it is not film audiences, film poster launch or audio launch or Bollywood, Tollywood. No, this is the most important thing. By 2047, when we finish 100 years of independence, Viksit Bharat. Bharat ante, what is Bharat? According to me, Sachin Garu, build a harmonious but audacious Raj to advance trade, to advance technology, to advance talent, to advance tourism and to decimate terrorism. Adi Bharat ante. Bharat, BHRAT ante, build a harmonious but audacious Raj to advance trade, technology, tourism and talent, but to stop, kill or decimate terrorism. ఉగ్రవాదాన్ని కూకుట వేలుతో సహా పెకిలించి మనము సామరస్యంగా, సఖ్యంగా, ధైర్యంగా భారతదేశ నవభారత నిర్మాణం 2047 వికసిత్ భారత్ కల్లా జరగాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఉక్కు సంఖ్యలు తెంచుకొని నరాలతో, కండలతో, ఫిజికల్ ఫిట్నెస్తో, ఇంటలెక్చువల్ ఫిట్నెస్తో, ఎమోషనల్ ఫిట్నెస్తో, స్పిరిచువల్ ఫిట్నెస్తో, ఫైనాన్షియల్ ఫిట్నెస్ సాధించి భారతదేశాన్ని నెంబర్ 1గా నిలబెట్టాలనే ఒక ప్రతిజ్ఞ మనం పూనాలి. అప్పుడే ఉగ్రవాద నిర్మూలన జరిగింది. సచిన్ గారు, నేను 15 ఏళ్ళ నుంచి ఒక తపస్సులాగా చేసి ఉగ్రవాద నిర్మూలన కోసం ఎన్నో దేశాలు తిరిగి ఎంతోమందికి ఆఫీసర్లకి టీచింగ్ చేసి, ఐపీఎస్, ఐఏఎస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇంతమందిని చేసి వాళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడి ఎంతోమంది స్టూడెంట్స్కి నేను మరి జియో పాలిటిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పేట్రియాటిక్ ఫీలింగ్స్ చెప్తా ఉన్నాను. అంటే ఒక టెర్రరిస్ట్కే అంత యూనిటీ ఉన్నప్పుడు, ఒక టెర్రరిస్టులకే అంత మొండితనం ఉన్నప్పుడు, ఒక టెర్రరిస్టులకే అంత మోటివేషన్ ఉన్నప్పుడు, ఏది భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని మనకెంత ఉండాలి సచిన్ గారు? మనకెంత పట్టుదల ఉండాలి? మనకెంత ధైర్యం ఉండాలి? రైట్, మీరు అన్నట్టుగా కంప్లీట్గా మనం ఒక యునైటెడ్గా మనం ఇవ్వగలిగితే థింగ్స్ విల్ బీ సెటిల్డ్ వెరీ సూన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రమేష్ కనగంటి గారు. జై హింద్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. ఢిల్లీ టెర్రర్ మాడ్యూల్ నుంచి మొదలుపెట్టి మన కౌంటర్ టెర్రరిజం అంటే ఏంటి, యాంటీ టెర్రరిజం అంటే ఏంటి, టెర్రర్ మాడ్యూల్ అంటే ఏంటి, విమెన్ అండ్ టెర్రరిజం, సోషల్ మీడియా టెర్రరిజం చాలా మంది టచ్ చేసాం మనం.
థ్యాంక్ యూ ఆర్టీవీ. సో చూసారుగా డాక్టర్ రమేష్ కనిగంటి చెప్పింది. ఢిల్లీ మార్చుల నుంచి మొదలుపెట్టి అసలు టెర్రరిజం అంటే ఏంటి, అసలు వాళ్ళ నెట్వర్కింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫైనాన్సెస్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి, విమెన్ టెర్రరిజం ఎందుకు పెరుగుతోంది, నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది, బట్ మనం వాటికి ధీటుగా ఎలా వెళ్తున్నాం, ఇవన్నీ కూడా మాట్లాడుకునే సందర్భం. మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ స్టే ట్యూన్డ్ టు RTV. జై హింద్. జై హింద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.